కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఒక కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ బస్టాండ్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వరంగల్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నాకేమో 30,000 వస్తాయి. ఇచ్చింది సోనియా గాంధీ. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది కూడా సోనియా అమ్మనే. మా దగ్గరికి అనవసరంగా వస్తున్నారు, మీరు అందరూ ఓకే అంటారు. మేము వేరే హాస్పిటల్ పోతే మీకు ఎమర్జెన్సీ అమ్మ ఆపరేషన్ చేయాలంటారు. కొంతమంది మా వాళ్ళకి కళ్ళు పోయినాయి, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయినాయి, దాంట్లో పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ జీవితం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా బతకాలి? మాకు ఉన్నదే ఒక ఆధారం ఇది. దీన్ని మీరు మాకు లేకుండా చేసి కనీసం ఇక్కడ కాదు అక్కడ చేసుకోవడానికి వీలు లేకుండా మమ్మల్ని లోపలికి కూడా ఓడియకుండా రోడ్డు మీద తీసుకొచ్చి అయ్యా మేము కూడా అడగడం లేదు. మా సొంత అన్నయ్యలాగా మీ చెల్లెనలాగా అనుకోండి మమ్మల్ని. మీ ఇంట్లో లాగా అంటే మా బాధ అలాగే మా 9 మంది లేడీస్ గురించి కూడా నేను బాధపడుతున్నా. యూనియన్ ఎందుకంటే మాకు ఇప్పుడు ఒకటి ఆపద విషయమే వచ్చింది సార్. సడన్ గా ఎవరైనా చనిపోయిన చుట్టాలలో అని ఫోన్ వస్తుంది మార్నింగ్ లేవగానే. మాకు ఇచ్చినటువంటి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి చేస్తారని ఉద్యోగ విలీనము అది ప్రభుత్వంలో విలీనం చేయండి. ఉద్యోగ భద్రత టీఆర్సీలు మాకు ఇచ్చేది ఇవ్వండి సార్. దయచేసి మీ యొక్క పెద్ద మనసుతో మమ్మల్ని ఈ విషయాలను అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఒక ఆడపిల్లలై మా యొక్క బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని బాధ పెట్టకుండా మా యొక్క బాధ ఎంత ఉందంటే ఆ బాధని అర్థం చేసుకొని చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.